వ్యూవర్స్, వెల్కమ్ టు మహామాక్స్. రాజు వెడ్స్ రాంబాయ్. నేను ఫస్ట్ ఈ సినిమా సాంగ్కి ఫ్యాన్ అయ్యాను, కానీ ఈ సినిమా చూసిన తర్వాత సినిమా డైరెక్టర్కి, యాక్టర్స్కి ఫ్యాన్ అయ్యాను. ఏంటి ఈ సినిమా అనుకున్నా, నిజంగా ఒక రియల్ స్టోరీని తీసుకుని చేశారు. అలాంటి ఒక తండ్రి ఉంటాడా, అలాంటి ఒక ప్రేమికుడు ఉంటాడా, అలాంటి నిజమైన ప్యూరెస్ట్ లవ్ ఉంటుందా? నిజంగా ఈ సినిమా చూడండి, మీకు అర్థమవుతుంది. అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఎంతలా ఉంటుంది, అలాగే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేస్తే వాళ్ళ కోసం, వాళ్ళ ప్రేమ కోసం ఎంతలా చేస్తారు. ఒక తండ్రి, మీకు వచ్చింది తెలుసా, మీరు కోర్టు సినిమాలో మంగపతిని చూస్తుంటారు. మంగపతికి అమ్మ మొగుడు ఎవరో తెలుసా? ఈ సినిమాలో ఎంకన్న క్యారెక్టర్. అమ్మో, చైతు జొన్నలగడ్డ గారు యాక్టింగ్ అయితే ఇచ్చి పడేశారని చెప్పాలి. చాలా బాగా చేశారు. లైక్ సినిమా చూసినంతసేపు కూడా మన ఊర్లో జరుగుతున్నట్టు, మన ఫ్రెండ్స్, మనం చేసిన యాషాలు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి అనమాట. చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ఒక మెమరీలా ఉంటుంది. జనరల్గా మనకి లైక్ మన ఊర్లో తెలియకుండానే ఎవరో ఒకరు క్రష్ ఉంటూ ఉంటారు. కానీ ఫస్ట్ లవ్ అనొచ్చు, దాని ఏదో ఒకటి అనొచ్చు. పల్లెటూరులో ఉన్న వాళ్ళు బాగా తెలుస్తుంది. సో వాళ్ళతో అంటే ఆ ప్యూర్ బాండింగ్ ఉంటుంది కదా, అదనమాట. సో ఈ స్టోరీ మొత్తం కూడా 2010 ఆ టైంలో జరిగింది. ఒక రియల్ ఇన్సిడెంట్ అనమాట. దాన్ని బేస్ చేసుకుని తీసుకున్న సినిమానే రాజు వెడ్స్ రాంబాయ్. అంటే చాలామంది ఎందుకు పనికిరావు, ఊరినా కొడక అంటూ ఉంటారు. కానీ నిజంగా చెప్తున్నా, ఒక ఊరినా కొడక తీసిన సినిమానే రాజు వెడ్స్ రాంబాయ్. చాలా చాలా బాగుంది. శైలు గారి డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఎవ్రీథింగ్, స్టోరీ కూడా చాలా బాగుంది. మెయిన్గా ఇందులో మ్యూజిక్ గురించి మాట్లాడాలి. మ్యూజిక్ అద్దరిపోయిందని చెప్పాలి. అండ్ యాక్టర్స్ గురించి మాట్లాడాల్సి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అఖిల్, నాకు తెలిసి ఈ సినిమాతో నీకు ఇంకా మంచి మంచి అవార్డ్స్ వస్తాయి, ఇంకా మంచి దానికి వెళ్తారని అనుకుంటున్నాను. అలాగే తేజస్వి, బాబా ఎంత నేటివిటీ, అసలు తను చేస్తున్న పర్ఫార్మెన్స్ కూడా నిజంగా ఒక పల్లెటూరు అమ్మాయి ఎట్లయితే చేస్తుందో, తన ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగా చేసింది అనమాట. సో ఈ ప్రకారంగా చూసుకుంటే ఈ వీకెండ్ ఒక మంచి ప్యూరెస్ట్ లవ్ స్టోరీ ఏదైనా ఉంది అంటే రాజు వెడ్స్ రాంబాయ్. అలాగే వంశీ నందిపాటి అన్న, బన్నివాస్ గారు, వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ఏ సినిమా అయినా పట్టిందల్లా బంగారం అంటారు కదా. సో అలానే ఈ సినిమా కూడా అంతే అనమాట. ఎందుకంటే ఈటీవీ విన్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళు ఎన్ని మంచి హిట్స్ ఇచ్చారో మనందరికీ తెలుసు. ఆ రకంగా చూసుకుంటే ఇది కూడా వన్ ఆఫ్ ది హిట్ లిస్ట్లో పడిపోయింది, బకెట్ లిస్ట్లో పడిపోయింది అని చెప్పాలి. సో బేసిక్గా నేను ఇంకా ఫైనల్గా ఈ మూవీకి మన మహామాక్స్ తరఫున నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.5 అవుట్ ఆఫ్ 5 అయితే ఇస్తాను. సో మీలో ఎంతమందికి నచ్చింది ఏంటి కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే మీ నియర్ బై థియేటర్స్ ఈ సినిమా ఉంది, వెళ్ళి వాచ్ చేసేయండి. పైరసీ మటుగా ఎంకరేజ్ చేయండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఇలా ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కనుక తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహామాక్స్.